నిన్ను క్రైస్తవుడుగా చెప్పాలి, పిలవాలి, ఆయన నిన్ను క్రైస్తవుడుగా అంగీకరించాలి అని అంటే చాలా కష్టం. ఇక్కడ వీళ్ళ రూల్స్ కేవలం 1, 2, కానీ బైబిల్లో చాలా రూల్స్ ఉన్నాయండి. ఈ రూల్స్ అన్నీ మనం పాటించినప్పుడేనండి మన క్రైస్తవులం. అప్పగింపబడిన అపోస్తలుల బోధ నిమిత్తము మీరు పోరాడాలి. ఈ బోధ కాక ఏ బోధ విన్నా మీరు ఆత్మీయంగా, ఆరోగ్యంగా మీరు ఉండలేరు, ఎదగలేరు, మరలా లోకానికి ఆకర్షితులవుతారు, లోక మాయలో పడిపోతారు, మరలా పాపములో. అప్పుడే పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయిన మిమ్ములను మరలా బ్రతికించుకొని సంఘంలోకి తీసుకొని వస్తే, మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా ఆ బోధ, ఈ బోధ అని మాయబోధలన్నీ మరలా విని మరలా మీరు లోకంలో కలిసిపోతే, పౌలు గారిని అడగాలండి మళ్ళీ. ఆయన అడిగితే అంటాడు, మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన అంటాడు. అదే కదా, మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అన్నాడు. ప్రసవ వేదన అంటే చిన్న పదం కాదండి, అది స్త్రీలకు బాగా తెలుసు. పురుషులు మనకేం తెలియదండి, అలాగే తెలుస్తుంది ఆ బాధ.